సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరచిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరచిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు,
సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. అందరం పాడదాం బిగ్గరగా. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే లేని, కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే లేని, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. హల్లెలూయా. యోహాను సువార్త 14:2-3 యేసు ప్రభు వారు మాట్లాడుతున్న ఓ చక్కని మాట ఇది. నేను మీకోసం స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. చాలకపోతే నేను మీకు చెప్తా, చాలకపోతే మీతో చెప్తా. ఈ మాటలు యేసు ప్రభు వారు ఎప్పుడు మాట్లాడారు ఆలోచన చేయండి. సిలువ మరణం పొందిన తర్వాత, సిలువ మరణం పొందక ముందా? ప్రభువు సిలువ వేయబడక మునుపే మనకిచ్చిన గ్యారంటీ అది. నేను మీకు, ఇప్పుడు మనం అన్నామండి, మనం ఇక్కడ ఉన్న వాళ్ళతో ప్రభు మాట్లాడుతున్నాడు, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను అని అంటే ఎంత గ్యారంటీ మాట అది. ఆ మాటలు ఎంత గ్యారంటీ కనపడుతుంది మీకు? ఎంత ఖచ్చితమైన మాట, ఖచ్చితత్వం కనపడుతుంది దాంట్లో. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచి వస్తా, వచ్చి నేను అక్కడ ఉండునట్లుగా, నాతో మీరు ఉండునట్లుగా నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తా. ఆ మాట మాట్లాడేటప్పుడు ఆయన సిలువ వేయబడలేదు. తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు ఎరుగురు, మీరు దోషం క్షమించు అని ఇంకా మాట్లాడలే. సమాప్తమైనదని కూడా మాట్లాడలేదు. అంటే ఆ సిలువ మరణానికి ముందే నీ కోసం స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను అన్న ప్రభు మాటలో ఎంత ఖచ్చితం ఉండింది. మన జీవితానికి ఓ ఖచ్చితత్వం ఉందండి. ఎక్కడ పడితే అట్లా ఊడిపోయి రాలిపోయే వాళ్ళం కాదు. మన జీవిత విధానంలో ఈ శరీరంలో ఎప్పుడు గుట్టుకుమంటామో తెలియకపోవచ్చు, ఎప్పుడు రోగం వస్తుందో తెలియకపోవచ్చు, కానీ ఈ ఆత్మకు మాత్రం ఖచ్చితమైన నివాసం ఉంది. ఈ ఆత్మకు ఏముంది? ఖచ్చితమైన నివాసం ఉంది. ఉందా లేదా? మీకుందా? మీకు పలకండి, నా ఖచ్చితమైన నివాసం ఉంది పరలోకమందు అని. ఖచ్చితంగా అంటే గ్యారంటీ. మీరు దాన్ని ఏమాట అంటారు అనుకోండి, గ్యారంటీ నివాసం ఉందండి మనకి. అందుకే మీ హృదయాలు కలవరపడనీయద్దు, కలవరపడనీయకుడి. తండ్రి యందు విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా నమ్మండి, నా యందు కూడా విశ్వాసం ఉంచండి, నేను మళ్ళా వస్తాను. ప్రభు వచ్చి నిన్ను తీసుకెళ్తాడని నమ్మకం ఉందా నీకు? ఉందా?
నన్ను ప్రేమించి నా కోసం మరణించిన నా ప్రభువు మరలా వచ్చి నన్ను నా ఇంటికి తీసుకెళ్తాడు అన్న విశ్వాసం ఉందా? ఉండాలి. దానికోసమే నీ బ్రతుకు, దానికోసమే ఇదిగో ఈ ప్రయాసం అంతా కూడా. విశ్వాసం ఎందుకు, ప్రార్థన ఎందుకు, భక్తి ఎందుకు, పరిశుద్ధత ఎందుకు, నీతి ఎందుకు, న్యాయం ఎందుకు, నిజాయితీ ఎందుకు, యథార్థత ఎందుకు అని అంటే నా తండ్రి వచ్చి నన్ను తీసుకెళ్తాడు, నా ప్రభు వచ్చి నన్ను తీసుకెళ్తాడు, నా దేవుడు వచ్చి నన్ను తీసుకెళ్తాడు. ఆ ఆశ ఉందనుకోండి, ఆ ఆలోచన ఉందనుకోండి, జీవితం ఎంత సంతోషంగా ఉంటుంది. ఒక గురి ఉంది అన్నప్పుడు, ఒక 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 గురి, ఒక లక్ష్యం, ఒక పర్మనెంట్ ప్లేస్ భూమి మీద ఎవ్వరికి లేదండి ఈ భాగ్యం. విశ్వసించిన వారికి మాత్రమే ఇవ్వబడిన భాగ్యం ఇదే. అది ఎంత పరిశుద్ధమైన భాగ్యమో. ఓ గ్యారంటీ. నేను ఊడిపోతానో, రాలిపోతానో, లేకపోతే కృషించిపోతానో, పురుగులాగా మాయమైపోతానో, ఈ భయాలేం అవసరం లేదు. ఆ మాటలు మీరు బాగా లోతుగా ఆలోచన చేయండి. నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. 2వ వచనం లాస్ట్ లైన్. నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. 3లో స్థలం సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగిన మిమ్మల్ని వచ్చి తీసుకొని వెళ్తాను. అంటే స్థలం సిద్ధపరచబడిందా? ఇంకా సిద్ధపరుస్తూ ఉన్నాడా? అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందా? ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ అయిపోయిందా పరలోకం? నీ నివాసము నిర్మింపబడినదా? ఇంకా నిర్మింపబడుతూ ఉన్నదా? కదా, నిర్మింపబడినది అన్న గ్యారంటీ మనకి ఇంకా తెలియదు. అందుకే ఈ భూమి మీద తొణికిసలాడుతూ ఉంటాం. మనం విశ్వాసం అలా కదులుతూ ఉంటాం, పరిశుద్ధతలు అలా కదులుతూ ఉంటాం. మొన్నటి దాకా ప్రార్థన చేసేది, ఈరోజు చేయకపోతే ఏం కాదు. మొన్నటి దాకా అసలు గట్టిగా పచ్చి మంచినీళ్ళు దాకుండా నీతిగా నిజాయితీగా బ్రతికాను, ఈ ఒక్కరోజు చేస్తే ఏం కాదులే అని అలా నీరసిల్లిపోతాం మనం, అలా కృంగిపోతాం మనం. ఎందుకు అని అంటే మనకు ఒక స్థిర నివాసము, మనకు ఒక ఖచ్చితమైన నివాసం ఉన్నది, అది నిర్మింపబడినది అని తెలియక దాన్ని మనం పోగొట్టుకోకూడదు. చాలా మంది ఆ ఏర్పరచిన దాన్ని పోగొట్టుకుంటారు. అపోస్తలుల కార్యాలను చూడండి. తనకు విధింపబడిన దానిని పోగొట్టుకుంటారు. అపోస్తలుల కార్యాల 1వ అధ్యాయము 24వ వచనం, 24, 25. ఇట్లనే ప్రార్థన చేసిరి. ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్య అపోస్తలత్వం. ఇస్కరియోతు యోధాకి దేవుడు నియమించిన భాగం ఏంటి అని అంటే దేవుని పరిచర్యలో ఉండాలని, అపోస్తలుడిగా ఉండాలని. అది దేవుడు అతనికి నియమించిన భాగం, పోర్షన్. అయితే ఆ భాగాన్ని తప్పిపోయి పోగొట్టుకున్నాడంట. తనకి నియమింపబడిన దానిని పోగొట్టుకున్నాడంట, అందుకొనలేదంట, స్వతంత్రించుకొనలేదంట ఇస్కరియోతు యోధ. నీవు నేను అలా తప్పిపోతావేమో, నీవు నేను అలా పోగొట్టుకుంటావేమో జాగ్రత్త. నాకు ఆల్రెడీ అక్కడ స్థలం సిద్ధపరచబడింది కదా, ఈ భూమి మీద నేను ఎట్లా బ్రతికినా కానీ ఏం కాదనుకోకు. అలా మొండికేసి ప్రవర్తించవద్దు. స్థిరపరచబడింది, సిద్ధపరచబడింది, కానీ సిద్ధపరచబడిన ఆ పరలోక నివాసము కొరకు నీ జీవితము బ్రతకాలి. నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ పరిశుద్ధత ప్రవర్తిస్తూ కాపాడుకుంటూ నిలబడాలి. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడునుగాక. మన ఆత్మ, మన శరీరము, మన జీవము నిందారహితంగా కాపాడబడాలి. మన ప్రవర్తన నిందారహితంగా కాపాడబడాలి. మన ప్రవర్తన సంపూర్ణంగా కాపాడబడాలి. దేవుడు
మనం ఏం చేయాలని నిర్ణయించాడో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంటారు యేసుప్రభు వారు. యోహాను 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 2:10 చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడి ఉన్నాం. మనకి కొన్ని నియమములు నిర్ణయింపబడ్డాయి, మనకి కొన్ని విధులు నిర్ణయింపబడ్డాయి. మన జీవితమును మనం జీవించుకుంటూ పోవడం కాదు. తీతు పత్రిక 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని. సత్క్రియల యందు ఆసక్తి గలవారముగా మనం ఉండాలి. మనము నిర్వహించడానికి, ప్రవర్తించడానికి దేవుడు కొన్ని విధులంటూ ఇచ్చాడు. దేవుడు కొన్ని నియమములంటూ ఇచ్చాడు. అది నీకు కొన్ని నియమములు ఉంటాయి, నాకు కొన్ని నియమములు ఉన్నాయి. మనలో ప్రతివానికి వేరు విధములుగా కొన్ని నియమాలు ఉన్నాయి. ఎందుకనంటే మనమే దేవుని చిత్తం అయి ఉన్నాం. మన ప్రార్థన ఏంటి? దేవా, నా జీవితంలో అది కోర్స్ తీసుకున్నా, లేకపోతే కాలేజ్కి వెళ్తున్నా, లేకపోతే పలానా ఊరు వెళ్తున్నా, ఈ విషయంలో నీ చిత్తం ఏంటో చెప్పు, నీ చిత్తం జరిగించు అని అడుగుతాం. కానీ తప్పు. మనమే దేవుని చిత్తం అయి ఉన్నాం, మనమే దేవుని ఉద్దేశం అయి ఉన్నాం. నీవే దేవుని చిత్తము, నీవే దేవుని ఆలోచన, నీ జీవితమే దేవుని ఉద్దేశము, నీ జీవితమే దేవుని సంకల్పం, నువ్వే దేవుని సంకల్పం. అంతేగాని నీ జీవితంలో ఒక పరిస్థితిలో, లేకపోతే నీ జీవితంలో ఒక సమయంలో దేవుని చిత్తం జరగడం కాదు. నీవే, నీ జన్మమే దేవుని చిత్తము. ఇప్పుడు ఈ చిత్తమును దేవుడు ఎలా భూమి మీద క్రియేట్ చేయాలనుకుంటున్నాడో దానికి నువ్వు ఏకీభవించాలి. అప్పుడు నీ జీవితం సంపూర్ణమవుతుంది. అప్పుడు నువ్వు సంపూర్ణుడవు, సంపూర్ణురాలవు అవుతావు. దేవుడు నీ పట్ల నువ్వే చిత్తమై ఉన్నావు. ఈ చిత్తము ఏమై ఉన్నదో, ఆయన ఆలోచన ఏమై ఉన్నదో దాన్ని నువ్వు సంపూర్తి చేయాలి. అంటే నీ ఆత్మ, నీ హృదయము దేవుని హృదయంతో అనుసంధానం చేయబడాలి. వారం పొడుగున జరిగే సంఘ కూడికలకి హాజరవడం, విన వాక్యం అంతా కూడా వాక్యం అయిపోగానే, దేవా, ఈ మాటలన్నీ నా వినికిడిలో దీవించు, నెరవేర్చు, ఆమెన్. ఇది నా హృదయంలో బాగా ఫలించేటట్లు చెయ్యి, ఆమెన్. మళ్ళీ మరుసటి సంఘ కూడికలో కూడుకోవడం, మరలా ఆదివారం కూడుకోవడం. ఇది కాదు భక్తి జీవితం. అసలు అది జీవితమే కాదు. అదొక మతం, అదొక జస్ట్ రిచువల్ అంతే, ఒక ఆచారం అంతే. కానీ నీ హృదయం దేవునితో సహవాసం చేయాలి, నీ మనస్సు దేవునితో సహవాసం చేయాలి, నీ ప్రాణం దేవునితో సహవాసం చేయాలి. నువ్వు దేవునితో నడవాలి. కాకపోతే భక్తి మన జీవితంలో ఒక భాగం అయిపోయిందే కానీ భక్తి మన జీవితం అయిపోవట్లా. దాన్ని ఆలోచించండి. మన జీవితంలో మన క్షేమం కోసం భక్తి నేర్చుకుంటున్నాం, అవునా? మన నెమ్మది కోసం భక్తి నేర్చుకుంటాం, మన కాపుదల కోసం భక్తి నేర్చుకుంటాం, లేదా మన స్వస్థత కోసం భక్తి నేర్చుకుంటాం. కానీ భక్తి కోసం మనం నేర్చుకుంటామా? వాక్యం ఉంది చూడండి, కీర్తనల గ్రంథంలో 4:3 యెహోవా తన భక్తులను ఏర్పరచుకుంటున్నాడు. 4:3 కీర్తన. తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని. ఏంటి దాని అర్థం? 50వ కీర్తన కూడా చూడండి, 4-5 ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను, నా భక్తులు అందరు భక్తులు కదా, మోకరించి మోకాలంటే కళ్ళు మూసుకొని ముసుగేసిన ప్రతి ఒక్కరు భక్తులు కాదా? యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకుంటున్నాడు అని అంటే దేవుడు ఏర్పరచుకున్న భక్తులు కూడా ఉంటారా?
ఈ 50వ అధ్యాయంలోనేమో బలి అర్పణ చేత నాతో సంధి చేసుకొని నాతో ఒప్పందం చేసుకున్న నా భక్తులను పిలువండి. భక్తి మన జీవితంలో ఒక పార్ట్ అవ్వకూడదు. అలా ఒక పార్ట్ అయ్యింది అని అంటే మనకి దేవుడు తెలియదు. అలా నడవలేవు నువ్వు దేవునితో. అదే లక్ష్యం అవ్వాలి, అదే జీవితం అవ్వాలి. అప్పుడే నువ్వు నడవగలవు దేవునితో. నిశ్వాసల యందు దేవుని ఆత్మ నీకు అగుపడాలి, దేవుని సన్నిధి నీకు అగుపడాలి. అప్పుడు కదా నువ్వు దేవునితో నడవగలవు. గుర్తొచ్చినప్పుడల్లా యెహోవా నా దేవుడు అనుకోవడం, లేకపోతే భయం వేసినప్పుడల్లా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనుకోవడం నీ జీవితంలో ఒక భాగంగా ఉంచుకోవద్దు. నీ జీవితంలో ఒక భాగంగా ఉండకూడదు. నీ జీవితమే భక్తిగా ఉండాలి, భక్తి నీ జీవితంగా ఉండాలి. నీ హృదయం దేని మీద కేంద్రీకరించబడుతుందో, నీ మనస్సు దేని మీద లగ్నమై ఉంటుందో, నీ ఆలోచన, నీ జీవితము, నీ గురి దేని మీద ఉంటుందో ఒకసారి అట్లా పరీక్ష చేసుకో. నీ డైలీ లైఫ్ లో ఒక పోర్షన్ ప్రార్థన, దేవుడు, లేక దేవుడే నీ జీవితమా? నా కోసం, తన కోసం భక్తులను ఏర్పరచుకున్నాడంట. నిన్ను అలా ఏర్పరచుకున్నాడా? నువ్వు అలా ఏర్పరచబడిన దానవేనా? నీకు నీవే సమర్పించుకోవాలి. ప్రభు పిలిచారు కదా, వచ్చి నన్ను వెంబడించని పేదలు పిలిచారు కదా, ఆ ఫిలిప్పును పిలిచారు కదా అంటే అవును, అప్పుడు పిలవాల్సి వచ్చింది. ప్రభు సిలువ వేయలేదు కదా అప్పుడు. ఆయన సిలువ ప్రేమ, సిలువ మరణం తెలియదు కదా, అందుకు ప్రభు పిలవాల్సి వచ్చింది. సిలువ మరణం పొందిన తర్వాత కూడా నేను పిలవాలా? వచ్చి నన్ను వెంబడించని పిలవాలా? మనము సిద్ధపరచబడిన నివాసం కోసం భక్తి చేస్తున్నాం.